ఓకే సార్. స్తోత్రం, హల్లెలూయా. సమయంలో నేను ప్రత్యేకమైన అంశాన్ని మీ అందరి ముందు ప్రభుత్వ పెద్దలు వివరించాలని ఆశిస్తున్నాను. లేఖనం మానవుని యొక్క నిస్సహాయ స్థితి, దేవుని ఎరుగని తీరస్థితి, దేవుని తెలుసుకోరాలని నిస్సహాయ స్థితి, అన్నిటి విషయమై మన అవగాహన లేకపోతే మారు మనసు లేని వారు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే సంగతి మనకు అర్థం కాదు. అలా ఒకసారి దేవుని దాస్తులైన వారు ఒకసారి మరి ఆ శరీర బలహీనతలతోనే కూడా ఎక్కువలాగా పశువులాగా అయిపోతుంది. అక్కడ చెప్పారు అదే భోజనానికి ఒక్కోసారి ఒక రెప్పట్లనే పట్ల పశువులాగా అరవీకేనో దేవుని చిత్రానికి కలిగించిన వారి ఎవరెవరు ఇక్కడ ఉన్నారు, అలాగే వారు ఏ విధంగా నోట్స్ కానీ టీషర్ట్ కానీ తీసుకుంటున్నారు, పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఎవరెవరు ఎలా ఉన్నారో అన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడానికి అది చాలా ప్రాముఖ్యమైన ఈరోజు మనం ఫెయిత్ ఇంటర్నేషనల్ పార్ట్నర్ అలాగే ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా మనమందరం అందులో భాగస్వాములు ఉన్నాం. పరిశుద్ధానికి రాసులుగా మరి నిలబడిన వారుగా అని మనం చేయడానికి ఆశిస్తున్నాం. దేవుని యొక్క మహాకృపలో గత 9 సంవత్సరాలుగా ఎన్నేళ్ళకు 11వ సంవత్సరం అయితే 9 సంవత్సరాలుగా తర్వాత కాలంలో జాయిన్ అవునవును ఇంకా 12 పూర్తి 11వ సంవత్సరంలో ఉన్నాం. అంతే కదా. మరి ఇన్నేళ్ళుగా దేవుడు తన దాసుడైన మౌంట్ సాయి గారి ద్వారాను వారి కృషి ద్వారాను అలాగే అనేక మంది పరిశుద్ధ సంఘాలు అయ్యగారి యొక్క సాక్ష్యాన్ని విని నమ్మి మనమందరం చేస్తున్న సేవా విధానంలో వారు చేయుటని వారిని తీర్మానించుకొని వారికి తోచిన రీతిలో దేవుడు నడిపించిన రీతిలో బలపరుస్తున్న ఈ కొద్దిపాటి ప్రోత్సాహాన్ని బట్టి మనం ముందుకు నడవాలి. దేనికైనా చేయూత లేకపోతే ఎవరు ముందని చెప్పి అది దేవుడు తన చొప్పున తన దీని పట్లమైన మనందరి ఆయన కలిగిన సంకల్పమే చాలా ప్రాముఖ్యమైన కనుక ఈ రోజున మనం ఆనందిస్తున్నాం. దేవుల్లో ఎంతోమంది ప్రోత్సాహం కోరుకుంటున్నారు, వారికి దొరకడం లేదు. కనుక ఎందుకు కారణం ఏమిటి? ఎందుకు మనుషు మాత్రము దేవుని తెలుసుకోలేకపోతున్నారు అని చూస్తే యోహాను సువార్తలో 9వ అధ్యాయము 39 నుండి 40 వరకు. యోహాను సువార్త 9వ అధ్యాయము 39 నుండి 40 వరకు. ఇది ఎవరైనా ఎక్కువ వచనాలు రాసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిశుద్ధ లేఖన వివరణ పరిశుద్ధ ఆత్మ శక్తి చేత పరిశుద్ధులైన దైవజనులు ఈ ప్రజల యొక్క బలహీనత, ప్రజల యొక్క నిస్సహాయత, సాతాను యొక్క శక్తి వల్ల ఈ లోకంలో వారు ఎందుకు ఇలా తయారయ్యారనేది మనం చూడగలం. సేవ్ చేశారు పాస్టర్లు మళ్ళీ
ముందు తీయాలి, తర్వాత నోట్ చేసుకోవాలి. ఎవరైనా తీసారా? తీసిన వారు వెంటనే చదవాలి. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలి అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చిందని చెప్పాను. ఆయన ఎదురున్న పరిశీలనలు కొందరు ఈ మాట విని మేము గుడ్డివారు అని అడిగి అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోను కానీ చూస్తున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపము నిలిచినదని చెప్పారు. మేము గుడ్డివాళ్ళవా, మమ్మల్ని గుడ్డివాళ్ళు చేస్తున్నా అంటారు. నిజంగా మీరు గుడ్డివాళ్ళు అయితే మీరు పాపం లేని వాళ్ళుగా ఉంటారు. మీరు చూస్తూ కూడా అన్ని తప్పులు చేస్తున్నారు కాబట్టి నిశ్చయంగా మీరు పాపులే. నువ్వు ఏదో చిక్కించుదాము, మాటలో చిక్కించుదాము, ఏదో బాధ పెట్టాలని వారు చేసిన ప్రయత్నాలు అక్కడ కూడా పెంచుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూస్తే యోహాను 3:3లో అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించేది కానీ అతడు దేవుడి రాజ్యంలో చూడలేదని నీతో నికోదేముతో యేసు ప్రభువు వారు సెలవిచ్చినటువంటి మాట. కొత్తగా జన్మించాలి. ఆదాములో అవిధేయత వలన ఆధ్యాత్మికంగా మృతులైన మనుషులు తిరిగి జన్మించవలసిన ఆవశ్యకత ఉంది. చచ్చిన వారు మరలా జన్మించాలి. మృతులైన వారు మృతులుగా ఉండే ప్రయోజనం లేదు. దేవుడు వారిని సజీవులుగా చేయాలని, తిరిగి జన్మింప చేయాలని, ఆత్మ ద్వారా ఈ కార్యం చేయాలని కుమారుని పంపించి ఉన్నాడండి. సామెతల గ్రంథం ఒకసారి చూద్దాం. 4వ అధ్యాయం 19. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 19. ఎవరైనా తీస్తారా త్వరగా? సామెతలు 4 మాత్రము తాము దేని మీద పడినది వారికి తెలియదు. చూశారండి, భక్తిహీనులు, త్రోవ తప్పిన వారు, మారు మనసు లేని వారు, ఆత్మీయంగా మృతులైనటువంటి వ్యక్తులు ఎలాంటి వారంటే వారు భక్తిహీనులుగా అభివర్ణించబడ్డారు. అయితే వారి గురించి దేవుని వాక్యం చెప్తున్నది 4:19లో ఎంత దారుణం చూడండి. భక్తిహీనుల మార్గము గాఢాంధకారం, భయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. భక్తిహీనతతో అలిసిపోయి సాతాను కుయుక్తుల వలన త్రోవ తప్పి ఆత్మీయ నేత్రములు వెలగక అపవిత్రమైనటువంటి భౌతికపరమైన లోక వాంఛలలో మరొక కొరకు వారి ఏడవబడుతున్న సాతానికి తొత్తులై బతుకుతున్న వారి బ్రతుకు ఎలాంటిదట? భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, ఫుల్ ఆఫ్ డార్క్నెస్. కనుక వారు దేని మీద పడినది వారికి వెలుగులో నడుస్తున్నాం అనుకోండి. ఇదిగో పెట్ట పొలాలు ఉన్నాయి, ఇదిగో ఇక్కడ పొలాన్ని గొయ్యి ఉన్నది, ఇదిగో పొలాన్ని ముళ్ళు ఉన్నాయి, కుప్పల్లో మనం పడకూడదని మనిషి జాగ్రత్తతో నడుచుకోగలుగుతాం. వెలుగులో నడుస్తుంటే మనకి ఏది ప్రమాదము, ఏది మంచి మార్గం అనేది తెలుసు. వాడు ఉన్నదే పూర్తి గాఢాంధకార భయము, ఫుల్ ఆఫ్ డార్క్నెస్. అటువంటి గాఢాంధకారమైన జీవితాలలో ఉన్న అనేక మంది భక్తిహీనుల యొక్క జీవితాలను మార్చివేయగలుగుతాయి. ప్రభు అయిన యేసు సశరీరులుగా లోకంలో అవతరించి ప్రతి పాపికి మారు మనసును అనుగ్రహించి ప్రతి మృతుడైన ఆత్మీయంగా అంధకారంలో ఉన్న ప్రతి మానవు ఆయన లోకమునకు వెలుగై ఉన్నారు కనుక వెలుగు వారిని కలుగు చేస్తుంది.
వారిని తిరిగి వారిని తిరిగి జన్మింప చేయగలరు. ఆత్మ ద్వారా దేవుడు కార్యం చేసేవాళ్ళు ఉన్నారు. ఆయనకి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండంలో చూద్దాము 28వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 29వ వచనము. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడులాడినట్టుగా నీవు మధ్యాహ్నమందు తడులాడదు. గుడ్డివాడు చీకటిలో తడులాడు రీతిగా నీవు మధ్యాహ్నంలోనే తడులాడు. ఈ మార్గములను వర్ధిల్ల చేసుకునలేవు. ఈ మార్గములను నీవు వర్ధిల్ల చేసుకునలేవు. నీవు హింసింపబడి నిత్యము దోచుకునబడదు. చూశారండి, హింసించబడుతున్నారు. అనేక మంది దోచుకొనబడుతూ ఉన్నారు. సాతాను యొక్క పదఘటనల క్రింద నలిగిపోతూ ఉన్నారు. సాతాను యొక్క అధికారులు నలిగిపోతున్నారు. సాతాను యొక్క దుర్మార్గపు కుతంత్రాలలో వారు రహస్యమైన బ్రతుకులు బ్రతికి దేవునికి విరోధమైన మార్గంలో అవలంబించి పైకి అనేక మంది భక్తి కలిగిన వారు బ్రతుకుతూ దాని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటున్నారు. అది ఈ దినాల్లో ఉన్న బాధాకరమైన విషయం. ఈ దినాల్లో అనేక మంది ఊరికనే వంచనకు గురవుతున్నారు, మోసగింపబడుతూ ఉన్నారు. వారు మోసం చేస్తున్నారు ఎదుటి వారికి, వారు కూడా మోసగింపబడుతూ ఉన్నారు. అదంతా దేవుని బిడ్డలకు కానీ కాగదు. దేవుని బిడ్డలు అలా చేయరు. అంధకారమయమైన గ్రామంలో ఉన్నటువంటి వారే లోపం శాతాలు తొత్తులుగా మనుషులు బ్రతుకులు. వెలుగులో ఉన్నవాడు ఎప్పుడు కూడా తొట్టు పడిపోయిన వెంటనే ఏం చేస్తాడు ప్రభు? ఆయన మనని నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా సరే దేవుడు వారిని వాళ్ళు అనేక మంది పడిపోవడం మామూలే, కానీ తిరిగి లేకుండా ఉండడానికి కారణం సాతానికి వారు ఎక్కువగా గద్దపేయడం వేశారు. దేవునికి లోబడడం వల్ల వారి తమ సొంత ఇష్టములు నెరవేర్చుకుని కొరకు తమ శరీరమును ఆస్పదంగా చేసుకున్న వారు తమ హృదయంలో పుట్టిన దురాశలను బట్టి ఏడవబడిన వారే ఏడ్చుకుంటూ చివరికి సాతాను ఎవరికి సంతోషాన్ని ఇవ్వలేడని తెలుసు కదా మనకి కదండి. సాతాను గాడు పరుగులు పెట్టిస్తాడు, ఉరుకులు పెట్టించి కొంపులు దగ్గర కొడతాడు. మానవుల యొక్క మామూలు పరుగులు పెట్టించి పాటు చేస్తాడు. అందుకని ప్రతి ఒక్కరు ఉండాలి. యోగులు అందుతుంటారు సార్ 5వ అధ్యాయము 14 ఈ వచనాలన్నీ నోట్ చేసి పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ లేఖనమే. ఇది ఎవరో ప్రత్యేకించి ఎవరో దేవుడే రాయించాడు. దాన్ని ఎక్కువగా చదవటం వల్ల ఎక్కువగా దానిలో ఉన్న సత్యాలు మనము గుర్తిస్తాం, గమనిస్తాం. ఏదో యాదృచ్ఛికంగా చదవడం కాదు. రేయింబవల దాన్ని ధ్యానించేవాడికే దేవుని ధర్మశాస్త్రం యొక్క ప్రతి విషయం కూడా జ్ఞాపకం ఉంటుందన్నమాట. అంధకారం తారసిల్లుద్ది. రాత్రిపూట ఒకడు తడువులాడినట్టుగా మధ్యాహ్న కాలంలో వాడు తడవులాడు. ఎవడైనా వాడు పైకి వెళ్ళవచ్చు. యోగం మనం 5 మతాలు చదవడం 13, 12 నుంచి లేకుండా ఆయన వారి ఉపాయాలను భద్రపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా తెలియగల వారు అనుకుంటారు, కానీ వారి ఉపాయంలో వారు ఏమనుకుంటారు? భక్తిహీనుల యొక్క శక్తిహీనులైపోతారు. ఒడిగలవాడు బాగా ఒడిగలవాడి నాకేం పర్వాలేదు నమ్ముతాయండి. పెరిగి నమ్ము గుర్రములు నమ్ముకున్నవాడు నిలవడు. హల్లెలూయా. తన కత్తిని నమ్ముకున్నవాడు పోరాటం చేయలేడు. హల్లెలూయా. దేవుడే మన పోరాటం. మన పక్కన ఆయన
పోరాడేవాడుగా ఉండాలి. దేవుడే మన కేడును మోసేవాడిగా ఉండాలి. హల్లెలూయా. మన భారమును భరించేవాడిగా ఉండాలి. మనకు ఆయనే తిరస్కరణ ఉండాలి. ఆయన వాక్యం ఆయన మన కఠినమైన వాళ్ళని పంచం విడాతో కలిగిన తన చక్కాన్ని మన చేతిలో ఉంది. ఎలా వాడుకోవాలో మన ఐక్యానికి ఆత్మసంబంధమైన జ్ఞానం ఇచ్చి మనం నడిపించకపోతే మన తెలివితేటల్లో మనం చిక్కుకొని పోతాం. మానవ ఆలోచనలను బట్టి విఫలమైపోతుంది. మనుషు మార్పులు తమకున్న అనుభవాన్ని ఏం చేస్తుంటారు? నాకు ఏ అనుభవం అని చెప్తుంటారు. నీ అనుభవం నా అనుభవం ఏపాటి దేవుని రాష్ట్రాలు కనుక ఈ సమయంలో ఒకసారి పాఠ పండుగని ఇర్మియా గ్రంథం 23 అధ్యాయం 12. ఇర్మియా 23:12. ఏం జరిగింది? వారి దండన సంవత్సరంలో వారి వీటికి నేను మీరు తప్పిస్తున్నాను కనుక కాలంలో నడుచువానికి దారులు నేలవలే వారి మార్గములు దానిలో వారు క్రమపడి పడిపోయేదో వారి దండన సంవత్సరమున వారి వీటికి నేను మీరు తప్పిస్తున్నాను కనుక కాలంలో నడుచువానికి దారులు నేలవలే వారి మార్గములు. మాట్లాడితే ఏమవుతున్నాయి? అంధకారము చీకటి, అంధకారము చీకటి, వైఫల్యము, పడిపోవడము, వారి దండన సంవత్సరమున వారి మీద నేను కీడు రప్పిస్తున్నాను కనుక అడాంధకారంలో నడుచు వారికి దారులు లేకపోతే వారికి మార్గం దుష్టులైన వారు, దేవునికి లోబడని వారు, దేవునికి సన్నిధిని కోరుకోని వారు, దేవుని ధర్మశాస్త్రమును నిరాకరించే వ్యక్తులు, చీకటి సంబంధులు, సత్యమును ప్రేమించిన వారు, దేవుని శిక్షావిధికి లోబడని వారు, దేవునికి న్యాయాన్ని పట్టిన తెలుసుకోక దేవుణ్ణి కూడా నిరాశ చేసేవారు. దేవుడు ఆ న్యాయస్థాయిని అనేవారు. అలాంటి వ్యక్తులు విషయంగా పతనమైపోయి మార్గము తెలుపుకున్నటువంటి ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనం చూసినప్పుడు మేము దేవుడు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ మత్తయి సువార్త. తను నేర్చుకున్నవాడు తగ్గింపబడు 6:22 మత్తయి 6. ఒకసారి నేను మత్తయి 6:22. దేహములకు దీపము కళ్యాణించ నీ కన్ను తేటగా ఉండనేలా నీ దేహమందు వెలుగుమయమైనను నీ కన్ను చెడినదైతే నీ దేహమందు చీకటమయమైనను నీలో ఉన్న వెలుగు చీకటి అయినది ఎలా ఆ చీకటి ఎంతో గొప్పది. అనుకుంటున్నామండి. చీకటి అంట 22వ వచనంలో ప్రభువు ఏమని చెప్తున్నారు? దేహమునకు దీపము అన్నే కనుక నీ కన్ను తేటగా ఉండి నేడలో నీ దేహమందు వెలుగుమయమై ఉంది. నీ కన్ను చెడినదైతే దేహమందు చీకటిమయమై ఉంది. నీలో ఉన్న వెలుగు చీకటి అయింది. అర్థం చేస్తుంది. జ్ఞానంతో నడుచుకోవడానికి ఏసైనా ఆశ్రయిస్తారు. ఏసైను వెలుగులోకి అయాలను వెలుగులో కనిపిస్తాను. వెలుగు పెట్టగా నా శరీరం అంతా చేతి, నా నేత్రం అంతా చేతి, నేను చూడలేదు, జ్ఞానం లేదు. అనేక లోకంలో అజ్ఞానంతో అపవాది సంబంధులుగా దేవుని నీతిని ఆశ్రయించి ఒక భయము భక్తిని గురించి తెలుసుకున్నాను. ఆ రోజున ఆదాము దేవుని మాటను ఉల్లంఘించి ఆదాము ఎవరు ఎవరు చేసి ఆ రోజునే వారి పతనము. అయితే దేవుడు వారికి గొప్ప చూపారు, మళ్ళా వాగ్దానం చేశారు. ఎవరైనా తప్పైనా
మరణాంధకారం, జ్ఞానాంధకారం బ్రతుకులు చెడిపోయిన నేర్చుకుని వెలిగి శరీర విధంగా సమస్తాన్ని చూడడానికి, సమస్తం చేయడానికి శక్తిని సంతరించుకోవడానికి, భక్తితో బ్రతకడానికి, సర్వోన్నతుడైన దేవుడి ఉనికి, ఆయన ఆయువు పట్టు, ఆయన ఇష్టమైన కార్యం ఏమిటి, ఆయన పేరేమిటి, ఆయన కుమారుడు పేరేమిటి తెలుసుకోవాలి. అందుకే కదా దేవుడు లేడని బుద్ధిజనులు ఏమనుకుంటారు? హృదయంలో అనుకుంటారు. హృదయం చెడిపోయి ఉంది, వెలుగుతో లేదు, చీకటితో నిండు ఉంది. అందుకని వారు దేవుడి గురించి అవగాహన వారికి మరణ ఛాయలో ఉన్నారు. మరణకరమైన ఛాయ. ఛాయ అంటే చీకటి, ఒక అంధకారము కమ్మేది. సూర్యుడికి ఆటంక పడేదాన్ని మొదలుతుందా నీడ. ఛాయ అంటే నీడ. మనం ఎక్కడన్నా కాసేపు ఎడబడ్డది యోగే మనకి ఎడబడకపోతే కొంత సంతానం. వాస్తవానికి ఆత్మసమానమైన విషయాలతో ఒక వ్యక్తి సాతాను అధికారం మీద, సాతాను పెత్తనంలో, యుగ సంబంధమైన దేవత యొక్క అదుపాటులో ఈ భూమి మీద తన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఖచ్చితంగా చీకటి శ్రమంగా జీవం కలిగిన యేసయ్యకు ఎంత మాత్రమో చందని వాడుగా వాడు ఉంటాడు. ఎందుకంటే చీకటిని చూడలేదు, అది వెలుగును చూడలేదు, చీకటికి అలవాటు పడిపోయాడు. బుద్ధివారై నేర్పంలో వెలుగు పడదు. వారికి నిజమైన తమ అంధకార స్థితిని, వారి యొక్క చెడిపోయిన స్థితిని, వారి బలహీన స్థితిని, వారు ఎంతమాత్రము యోగ్యత లేని స్థితిని, వారిలో ఎన్నిక చేయబడదగిన ఏదీ లేదని విషయాన్ని వారు అప్పుడు పశ్చాత్తాపడతారు. ప్రభువు పక్షాన అందుకనే దేవుని దాసులారా, మనం ఈ పరిశుద్ధ లేఖనాల సారాంశాన్ని ఎప్పుడు కూడా ఎదిగిన వారిపై ఉన్నాం. పరిశుద్ధ లేఖనాలు ఎప్పుడు కూడా మనం రాసుకోవాలి. చోట మనం పెట్టుకునే వచ్చినారు మరి మనం చూస్తుంటే ఎవరు పండితులు లేరు, ఎవరు గొప్పవారు, ఎవరు గొప్పదా లేరు. సాధకం చేసుకోవాలి. లేఖనాన్ని అధ్యయనం చేయాలి, అడుగు ధ్యానించాలి. అప్పుడు దేవుని యొక్క సాక్ష్యాలు మనలో నిలబడి చూడండి. మరి ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీయులకు పౌలు గారు వారికి అంధకారమైన మనసులలో వారి తమ హృదయ కాంక్షలో ఉన్న తమలో ఉన్న జ్ఞానం చెప్పారు. చూడండి, జీవులంది ఏర్పరచబడిన వారై తమ మనసులకు కలిగిన వ్యర్థత అనుసరించబడుతున్నాను. వారిలో ఏముందంట? వారు అంధకారమయమైన మనసు. ఈ అంధకారం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం పిల్లలు. అంధకారం సాతాను సంబంధమైన చీకటి, సాతాను సంబంధమైన దాస్యము, సాతాను యొక్క అదుపులో ఉన్న ఒక వ్యక్తి అంధకారంలో కాక మరి ఎక్కడ ఉంటాడు? 4:18 ఇప్పుడే చదివాము. ఏమని చదివామండి? వారైతే అంధకారమైన మనస్సు గలవారు. అంధకారమైన మనసు, వెలుగుమయమైన మనసు, సత్యసంతులమైన హృదయము, యేసయ్యతో అనుబంధము, దేవుని చిత్తమునకు అనుగుణమైన మార్గము, తాము ఎరిగి అయ్యో మేము నిస్సహాయం కదా, ఏ యోగ్యత లేని వారు కదా, మాకు సమాధానం కావాలి కదా, ఉగ్రతను పొంది నరకాగ్నిపాలు కావలసిన మేము యేసయ్యకు మాకు కావాలి కదా, యేసయ్యను ఆశించి వారు వెలుగులో కోసం కానీ లేకపోతే వారు అంధకారమైన మనసు కలవాలి. అమలు ఉన్న అజ్ఞానం వచ్చారు. దేవుని వల్ల కలుగు జీవులు ఏర్పరచబడిన వారై తమ
వ్యర్థత, వ్యాలిటీ, వ్యర్థమైన మనసు, అర్థం లేని మనసు, నిష్ప్రయోజనమైన వారి క్రియలు, ఆలోచన విధానం, వారి వైఖరి, దేవుని ఎరుగక, దేవుని సత్యమును ఆశ్రయించి లోబడక, అసలు అంటే లోబడక, గర్వించి అతనమైపోయాడు, వాడైపోయాడు. గర్వించిన వాడు ఏమైపోతాడు? అతనమైపోతాడు, వాడైపోతాడు. ఒక చీకటి సంబంధి సాతానుతో పాటు వాడు కాకి వాడు అవుతాడు. ఉగ్రతకు సంబంధించిన వాడు. నేను దైవోగ్రతకు పాలైన వాడు. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు నిరేక మీద నడుచుకున్నవారని ప్రభువునందు అన్ని జనులు ఎలా నడుచుకుంటున్నారండి? చీకటిలో, వినయంలో, వ్యర్థతలో, వివాదాస్పదమైన రీతిలో, నిష్ప్రయోజనమైన మార్గంలో చీకటి సంబంధులై సాతాను యొక్క కాడి క్రింద అరుగుచు వ్యర్థతను గురించి అయ్యో దేవుని వాక్యాన్ని మనం చదవక ఎంత నిలబడిపోతుంది. అయ్యో దేవుని సజీవమైన వాక్యమును ధ్యానించక, దివారాత్రులు దాన్ని ధ్యానించక, మనకు కొంత రాజకీయం కావాలి, మనకు కొంత అయ్యగారు అమ్మగారు గురించి ఆలోచన కావాలి. ఎవరైనా లోక సంబంధులైనా అయ్యగారు అమ్మగారు పెద్ద అయ్యారు, ఎవరైనా ఉన్నారు బిషప్ గారు, బిషప్ అమ్మగారు, ఆర్చ్ బిషప్ ఆర్చ్ బిషప్ మొన్న అంటున్నారు దాన్ని బట్టి అవన్నీ విన్నా. అయ్యా నాకు వాటిలో మీరు గురించి మీరు ఒకటి వినొచ్చు. అసలు వర్తమానంలో ఉంది. నేను బిషప్లు గాను, బిషప్లు గాను, నేను ప్రవక్తలు గాను, ప్రవక్త కొడుకుని. హల్లెలూయా. ఎవరైనా ఆయన ఆ మాట ఆమోదిస్తున్నారు కదా. నేను ప్రవక్తలు గాను, ప్రవక్తల శిష్యులో ఒకడు కాదు. మా నాన్న ఏమో ప్రవక్త, పెద్ద ప్రవక్తే కాదు. అమ్మేమో ప్రవక్త భార్య కాదు. ఈ రోజుల్లో చాలా వెర్రవేగిపోతున్నారు. అమ్మమ్మయ్య భక్తులు భక్తులమ్మలు అంటున్నారు. శాస్త్రులు పరిచయాలు అయిపోతారు. ఆగి విద్యావంతులు అని చెప్పుకోవడం, మొక్క మీద విద్య ఏం చేసుకుంటారు? మెల్ల ఎక్కువ తిరగడానికి తప్ప ఆ పనికి మన పాపిష్టి డిగ్రీలు నిన్ను పెద్దపడి చేస్తాయి. డిగ్రీలకి వెళ్ళి చూసి కథలు పడుచుకుంటేనే చేస్తాను. డిగ్రీలు దేవుడు భయపడతాను కలిగారు. చదువుకుంటే అనుభవం తప్పేస్తుంది, తప్పు లేదండి. డిగ్రీలు ఉన్న వారికి నేను వ్యతిరేకం కాదండి. మీరు బాగా చదవండి, కానీ మీకు టైం ఆడడానికి ఉందా? PhD చేయాలి ఎంత అవుతుంది తెలుసా? లక్షలాది రూపాయలు. PhD చేయాలంటే లక్షలాది రూపాయలు. భార్య బిడ్డ మొదలుకొని స్త్రీలకి వాళ్ళు ఈ వయసులో కానీ చేయాలి. మళ్ళీ ఎక్కడ ఏ రోగాలు వ్యాపిస్తుందో, ఏ రోగాలు వస్తాయో ఈ కౌశలు కట్టుకొని ముఖాన్ని పువ్వు వేసుకొని మాస్క్ వేసుకొని తిరగాలి. ఎంత తిరిగినా ఏర్పడగా మంచి జీవితంలో డిగ్రీ వైపు నువ్వు పోయి దేశం పట్టుకుని తిరిగిన పోయిన డబ్బులు లక్షల డబ్బులు పోవాలా ఏమవుతుంది? ఆడాలి. డిగ్రీ లేకపోయినా పద్ధతులు కానీ ఏ సరైన ధర్మశాస్త్రం జ్ఞానం వివేచనతో దాన్ని చదువుకో, ఊరి దగ్గర పెట్టుకుని సంవత్సరం మనం బయలు చదువుకోవాలండి. ఎవరు వాటి మీద పోయి ఫలానా ఢిల్లీ పోయి, లేకపోతే ఇంగ్లాండ్ పోయి, లేకపోతే అమెరికా పోయి, కెనడా దేశం పోయి, మీరు ఎక్కడో దేశాంతం పోయి బాగా చదువుకోండి మైగ్రాండ్ అనేది చెప్పలేదు. దుష్టుల ఆలోచన చొప్పున ఆగండి, ఆగాగండి. మొదలుపెడతారు దుష్టాములు నమ్మాలి. ఆలోచన చేయండి. మొట్టమొదటి మనం ఏం చేయాలంట? దుష్టుల ఆలోచన పడుతుంది. ఎవరైనా దుష్టులు, భక్తిహీనులు, చీకటి సంబంధం దుష్టులు, సాతాను కాడిని మోస్తున్న వారు, స్వేచ్ఛ లేని వారు, స్వాతంత్ర్యం లేని వారు, చీకటిలో
వాడికి ఆలోచనతో మనం వెళ్తే మనం వారికి పట్టిన గట్టి మనకు అర్థం మనం అన్నకాడ సంబంధం అలా కాదు. దుష్టుల ఆలోచన చూపున్నాను తర్వాత పాపములు మార్గములు ధ్యేయమైన మార్గం అవి అబద్ధంతో నిండినవి, దోపుసులతో నిండినవి, దుష్టత్వంతో నిండినవి, హింసతో దౌర్జన్యంతో కూడినవి, నరహత్యతో కూడినవి, సమాజానికి హితం కాని, ప్రజలందరికీ వెగటు కలిగించి, ప్రజలందరినీ నాశన భ్రష్టత్వానికి అప్పగించి, పాపుల మార్గములు నిలవద్దు, వారితో చేయగలగకూడదు. పాపంని ప్రభువు యొక్క రావాలని వారి మీద ప్రార్థన చేస్తే తప్పలేదు. ఆ పనులతో మనమే చేయగలిగి దాయి అనుకుంటే తిరిగా మనం ఏమైపోతాం, ఇవన్నీ చేస్తున్నారు. ఆ కూర్చొని కాదు వస్తుంది ఎప్పుడు ఏమొస్తుంది ఇదంతా కాదు. ఇండియాకి ప్రజాస్వామ్యం పనికిరాదని ఇంకొకరు వచ్చి ఏమంటాడు, నియంత్రణతో అయితే మన దేశానికి బాగుంటారు. ఇవన్నీ కాదు కమ్యూనిస్ట్ పడితే రైతు ఇవన్నీ కాదండి. కావాల్సింది ఏంటండి, వీడికి కావాల్సింది ఏంటంటే శరీరాశను నెరవేర్చుకోవడానికి పులుసు కోరి మాటలు మాట్లాడటానికి వ్యర్థమైన విషయాలు వారికి ఎవరు ఇచ్చారు గర్వించి అక్రమైన మాట్లాడు తమ ఆత్మకు క్షేమాన్ని కలిగించని మాట, మేలు కలగాలని మాట, వీటిని అనుసరించే మనుషులు దుష్ట ఆలోచన చెప్పుకున్నాడు. పాపల మార్గం ఇప్పుడు వచ్చిందండి అసలు పాయింట్. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవారుగా ఉంటున్నామా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దానిని ధ్యానించేవారు. ఎవరండి ధన్యులు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ప్రేమగా. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కుడికిపోవాలి. ఈరోజు నిద్రాశక్తులు, భోజన ప్రాణాలపై ఉన్న శ్రద్ధాశక్తులు, శ్రద్ధాభక్తులు, పరిశుద్ధ దేవుని వచ్చిన తెలివి, వివేచన లేని వారిగా మనుషులు పశుప్రాయులుగా అందరూ పోతున్నారు. వాళ్ళకి ఎరగని విషయాలకు అతిశయపడుతుంది. ప్రపంచం అంతా తిరిగి వస్తున్నారు ఆలోచన. ప్రపంచంలో అన్ని గురించి మాట్లాడతారు. యూక్రెయిన్ నిజం చేస్తున్నారు. యూక్రెయిన్ అంటే అసలు నడుగు చెప్తాను ఏంటంటే పుతిన్ గారు ఏదో కొంత వేలు మాయమాయమైన పుతిన్ లేకపోతే జెలెన్స్కీ ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. మానవునికి కావలసింది యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించే విధానం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించడమే కాకుండా దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల యోరను నాటబడినదై ఫలమిచ్చే అర్థమైన ఎక్కడ చూసిన ఒక ఫలం, ఒక పిందలేదు, ఒక కాయలు, ఒక చిన్న పోత కూడా పోత లేదు, లేదు, కాయ లేదు. 2 సార్లు వెళ్ళిపోయి మొదటి కూలిపోయినా సచ్చిన చెట్టు దూరం చెట్టు కాదండి. 2 సార్లు వేళతో అది వినండి. 2 సార్లు యోధా పత్రికలు తీరాలి కదా. వెంటనే ఎక్కడేముందో అడ్రస్ కూడా జరగకపోతే ఎట్లా? బిగినీలు ఎక్కడ దొరుకుతాయి, ఏ బండిలు దొరుకుతాయి, చుట్టాలు లంక చుట్టా అనేది తెలియదు. చాలా మందికి ఈరోజు మార్చులో కూడా దాని చేత నిర్ణయముగా మీతో తమను తాము నిర్భయముగా పోషించవచ్చు.
అన్నారు అమ్మను తాము నిర్భయంగా పోషించుకుంటూ ఈ ప్రేమ వృద్ధులలో దొంగ పెట్టగా ఉన్నారు. ప్రేమ వృద్ధులు దొంగ మెట్టలుగా ఉన్నారు. మీరు గాలి చేత చూడండి అయ్యా విధానం ఆలోచించి మీరు గాలి చేత ఇటువాడు పోవు నిర్జల మేఘములుగాను గాలి చేత ఇటు అటు కొట్టుకొని పో నిర్జల మేఘం. నీళ్లు లేవు పాడు లేవు. ఆ మేఘాలు వాన రావు. ఒట్టి తేలిపోయే బొబ్బు మేఘం. చదవండి. కాయలు రాలి కాయలు రాలి ఫలములు లేక ఫలములు లేక 2 మార్లు చచ్చి 2 మార్లు ఎన్నిసార్లు అండి 2 మార్లు సావటానికి ఎన్నిసార్లు వచ్చారండి 2 మార్లు 2 మార్లు చచ్చారు. వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగా దానికి మూలం లేదు. వేలు పోతే చెట్టు బతుకుదా? వేళ్ళతో పెళ్ళగింపబడిన చెట్లుగా ఎల్లగింపబడిన చెట్లుగా తమ అవమానములు నురుగు వెళ్ళగక్కువారై తమ అవమానములు నురుగును వెళ్ళగక్కువారై వెళ్ళగక్కువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను సముద్రం యొక్క ప్రచండమైన అలలుగానంటే ఒక నెమ్మది లేదు, ఒక స్థిరత్వం లేదు, ఒక యథార్థమైన స్థిరమైన పునాది లేదు, భక్తి నిశ్చయితం లేదు, ఒక విశ్వాస నిరీక్షణలు లేవు, ఒక శుభప్రదమైన నిరీక్షణ లేదు, క్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం లేదు, రక్షణ అనుభవం లేదు, మారు మనసు లేదు, పశ్చాత్తాపం లేదు, బాప్తిస్మం లేదు, పరిశుద్ధ సన్నిధిలో ప్రభు వల్ల భోజనం వల్ల ప్రభు భోజన వల్ల అనుభవము లేదు. యేసయ్య యొక్క మాటలు వినిన అనుభవము లేదు. యేసయ్య దర్శనం చూచిన అనుభవము లేదు. యేసయ్య పరిశుద్ధ లేఖనాల గురించిన సారాంశము తెలియదు. ప్రత్యక్షత లేదు. లేవు. మార్గం తప్పి చుక్కలుగా ఉన్నారు. వీళ్ళు ఎలాగ మార్గమే తప్పిపోయారండి. మార్గం తప్పినోడు ఎక్కడ ఉంటాడు? కాదు, గాలిపటం తెగిపోయింది. తెగిపోయిందా? గాలిపటం గాలిపటం కనుక నేనేదో అవడానికి చెప్తున్నాను మాత్రం దయచేసి ఎవరు భయంకరమైన మానవుని పతన స్థితి. మానవుడు దేవుని ఆశ్రయించుక మునుపు, మానవుడు దేవుని యొద్దకు రాక మునుపు, దేవుని కృపా సంకల్పంలో మానవుడు బయలు ప్రవేశించక మునుపు, సాతాను యొక్క సంఖ్యలలో వాడు ఉన్నప్పుడు, ఈ లోకంలో నిరీక్షణ లేని వాడిగా వాడు ఉన్నప్పుడు, ఈ లోకంలో దేవుని ఎరగక, దేవుని వాగ్దానాలను గురించి తెలియక, దేవుని వాత్సల్యము ఆ యుగయుగముల ఆయన ప్రేమ సంకల్పం. హల్లెలూయా. దేవుడు నిన్న లేడు, నిరంతరముడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ప్రేమలో మార్పు లేదు. ఆయన బిడ్డలు చెప్పుకునే వారు రోజు మొక్క నాటన. దేవుని బిడ్డలకి నిజమైన ప్రేమ ఉంటే, సహవాసం ఉంటే ఎలాంటి డబ్బును బట్టి స్నేహం చేస్తారని దేవుడు చాలా మంది నేను విన్నాను, చూశాను. నాకు ఏదైనా సాయం చేయకపోతే మాత్రం నేను నడిచేది లేదన్న చాలా మంది తెలుస్తాను. అయినా దేవునికి స్తోత్రం, వారు ఇంకా నడుస్తూనే ఉంటారు. వారి ప్రభు దగ్గర మొరపెట్టు, వారి పట్ల దేవుడు మన హృదయంలో ప్రేమ హల్లెలూయా. ఆ ప్రేమలో నిలిచి ఉంటుంది బట్టి ఆమేన్. ఇది దేవుడిలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ మనలో ఉంటే, దేవుడు మనలో తన ఆత్మ ద్వారా జీవిస్తూ ఉంటే, పరిశుద్ధమైన తలంపులు, తండ్రి దేవుడి యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన ఉద్దేశాలు, రాబోయే జన్మలలో ఆయన మన కొరకై తలంచిన మంచి తలం. హల్లెలూయా. మనల్ని గురించి, మన బిడ్డలను గురించి, మన సంతానాలను గురించి, మన పరిచర్య విధానం గురించి, మన మందిరాల గురించి, మన బిడ్డల యొక్క భవిష్యత్తుల గురించి మనం అనుభవించడానికి గొప్ప హల్లెలూయా. ఆయనతో కూడా కూర్చుంటే మనము సింహాసనం మీద కూర్చుని మనం ఏలబోయే రాజ్యమును
మనం ఎంతసేపు పందెం చూసారంటే పనికి మాత్రం నేర్చుకుని ఆ పందిని మనం ఏంటంటే తీసుకోవాలి. పందిని పెంచుతారంటే బాగా పెంచి దాన్ని 10 మంది చెట్ల జనాలను బాగా ఊపిపోవాలి అనుకుంటుంది. లేదంటే దాన్ని పైకి మెడ బాగా ఇక్కడ వాచిపోతుంది అయిపోతుంది. మెడకాయ కలిసి ముందు కలిసి శరీరమంతా బరువు ఎట్టి కానీ పైకి ఇప్పుడయ్యా చూసేది ఒక అయ్యా దాన్ని మత స్థలానికి తీసుకెళ్ళాలి. సీడి మీదలాగా చిన్న సంచిలో అందులో పెట్టాలి. సంచి అందులో ఉన్న చీడి కింద ఒక్కోటి కింద రాలేటట్టు యంత్రాలతో ఆవిష్కారంలో యంత్రాలతో వాటిని వధించడం, వాటిని తినడం మానవ అభ్యాసం కనుక దానిని తీసుకుపోయి అక్కడ చాలా మంది స్వార్థాలు వచ్చినప్పుడు గురైపోయారు. పైకి చూడటంలా పైన దేవుడికి వచ్చిన ఆలోచనలు ఆయన వల్ల జీవితం ధన్యకరం అయిపోవాలి, ఆయన వల్ల మా జీవితాలు మా పిల్లల జీవితాలు బాగుపడాలి, ఆయన పుట్టులో మేము కృతజ్ఞులు కావాలి, అబ్రహాం వంటి విశ్వాసులకు జీవించాలి. జనుల మీద అధికారం వేస్తాడంటాయి. నమ్మకంగా ఉన్నటువంటి వారికి జనుల మీద అధికారం వేస్తాడంటాయి. అవును, రాజ్యం ఆయన మన పెద్ద యోధులుగా చేసి, సాధారణ యోధులుగా చేసి, బలాఢ్యులుగా చేసి, జనాల మీద జనపదాల మీద అనేక మంది జనము మన నమ్మకమైన మన ఇంటి వారుగా నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్టు జయించుచు అర్థమనుకున్న క్రియలను జాగ్రత్తగా. ఉదాహరణకి నా నిండా కొన్ని ₹1 క్యాష్ పెట్టాను అనుకున్నాను. ఏం మనకు పైసలు లేదు, కొన్ని పైసలు లేదు, ₹1,00,000 స్తోత్రం. ఆ గది నిండా క్యాష్ ఉన్నాను. నాకు చిన్న పని ఉంది, విసిరిపేట పోయి రావాలి, ఇక్కడ కాపులా ఉండమని ఎవరు పెడతారండి? నమ్మకం. బాగా నమ్మకమైన యజమానుని కోసం ప్రాణం పెట్టేవారిని, అంతేగాని దోపిడీగాల్ని దొంగలతో కలిసి చేయగలిగేవారిని పెట్టుకోరు. ఏసై కూడా నమ్మకమైన తన అనుచరులు దాసులు కాదు, ఏసై శిష్యులు కాదు, శిష్యులతో చేసేవారు కాదు. ఏసై యొక్క మరి మనము మంచి పేరు పొందాలి. యోసేపు ఫలించాడు, దేవుని మార్గాల్లో వర్ధిల్లాడు. హల్లెలూయా. యాకోబు మొట్టమొదటి మోసగాడే, కానీ తర్వాత దేవుని మార్గంలో తగిన శిక్షణ ఇచ్చాడు. ఈ భూమి మీద నుంచి ఆయన ఆలోచనలు ఎక్కడికి మళ్ళీ పరలోక సమానమైన ఆలోచనలు. ఇప్పుడు జీవిత యాత్ర, తల్లిదండ్రుల సురక్షితమైన సంరక్షణలో నుంచి బయటకు లోకంలోకి పంపించినప్పుడు, దేవుడు అతని జీవన యాత్రను ప్రారంభించినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆలోచన కలుగు చేయడం వరకు ఆ రాత్రి అతను ఆలసిపోయి ఏ చేరు అనబడే భక్తుల జీవితానుభవాన్ని మనం ఆలోచన చేయాలి. భక్తులను నేర్చుకున్న పాఠాలు మనం నేర్చుకోవాలి, అందులో ఇమిడి ఉన్న సారాంశాలు గ్రహించుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాలు, దేవుని ఉద్దేశాల యొక్క ఆసుపాసులు మనము నేర్చుకోవాలి. అంతేగాని మనము అందమతులమై నిద్రాసక్తులమై తిండిపోతులమై తిరిగిన వాడికి ఏమంటే నిద్ర అందుపోతులమై ఎవరికి వదలిపోతూ మాటలు చెప్తారు, వాటి విలువలు చెప్పేదే రకరకాలుగా సోమరులై వారు వ్యక్తులైపోతుంది. అందుకనే దేవుడు పెట్టలేని వారు ఎప్పుడు కూడా కొనబడితమైన జీవిత విధానాన్ని
అలవర్చుకోవాల్సిన అవసరత పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇలాగా చూడండి, ఈ వచనాలు రాసుకోవాల్సిందే. ఈ వచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. దానికి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా రాసుకోండి. FC 4:10 చదివారు కదా, 25 రాశారు కదా, 23:12 చూసారా? ఇవన్నీ నేను చదువుకొని రాసుకొని మళ్ళా మీరు మనందరూ కలిసి ఇప్పుడు మళ్ళీ మీరు కూడా రాసి మీరు అనేక మందితో రాయించి అందరితో తరబీ చేయిస్తే పరిశుద్ధ లేఖనాల యొక్క సత్యాన్ని మనం ఇవ్వాలి. నా ప్రసంగాలు ఎగిరెగిరి గొంతులు వేసుకుంటా నేనేదో శివాలయం మనుషులకి ఆత్మానుసారమైన ఆలోచన పండించిన వివేచనతో నేను ఉన్నట్లయితే వెలుగు లేఖనాన్ని ఎక్కువ అయ్యారు బయట రాసుకొచ్చి అయ్యా జరుగుతుంది అదే నీ ప్రసంగం నీదేమైనా సొంత ఎజెండా ఉందా? నీవు దేవుని గురించి ఆయన చెప్పిన విషయాలు ఆలోచన చేయకుండా నీ సొంత భాష్యాలు చెప్పుకుంటా ఏయో రహస్యాలు మర్మాలు అన్నట్టు దేవుడు అన్ని బయలుపరిస్తే ఇక్కడ అన్ని చక్కటి విషయాలు మర్మాలు ఏమైనా తెలియదు ఉంటే ఆ దేవుడు వదిలేయాలి. సమస్త మర్మములు దేవుడికే తెలియదు. ఈనాటి గురించి ఉదాహరణకి మనం కృషి ప్రశ్న చేస్తాం. అయ్యా ఈ దేశంలో అరే ఒకరి బాడీ గురించి నీకే నీ బాడీ సంగతి నీ బతుకు సంగతి ఆలోచించుకో. పరిపాలన ప్రశ్న కూర్చున్నానా బాగా పండితున్న ఫలానా అధ్యాయం ఏంటంట ఫలానా అధ్యాయం ఫలానా వాళ్ళ కూతురు అక్కడ కనపడలేదా నీకు అంటాడు. అవసరమా? ఆ అమ్మాయి కూతురు అయింది. ఆనాడు మొత్తం ఎవరిలో వచ్చారండి పిల్లలకు వచ్చారు కదా. అన్నాములో వచ్చిన వారే కాకపోతే శాఖలో విస్తరించారు. వారిలోనే వారు వివాహాలు చేస్తున్నారు. అది కూడా తప్పుగా. మరి ఇప్పుడైతే దేవుడు మార్చాడు విధానాన్ని, పద్ధతిని మార్చాడు. కనుక పరిశుద్ధ దేవుని నిబంధన జనులైన ఇశ్రాయేలు వారు ఎవరెవరు వివాహాలు చేసుకోవచ్చు, ఎవరిని వివాహాలు చేసుకోకూడదు అన్నీ దేవుడు తెలియదు. దాని ప్రకారం చేసుకుంటే సరిపోదు. అయ్యా ఇప్పుడు చదువుబాటు సంగతి కొన్ని మాట్లాడుతున్నాను, ఆలోచన చేసుకున్నాను చెప్పాలి. పిచ్చి ప్రశ్నలు అంటారు. వంశావళులు, గలతీ పత్రికలో వంశావళులు. పౌలు గారి యొక్క సత్య ఉపదేశాన్ని పక్కన పెట్టి దేవుడు బయలుపరిచిన సత్యాన్ని, దేవుడు తను ప్రత్యక్షపరిచిన పరిశుద్ధ లేఖనాన్ని సారాంశాన్ని పక్కన పెట్టి వంశావళులు కల్పనాకథ వైద్యుడికి కాలంలోనే ఉన్నామా? మరొక యేసు ప్రభువు దేవుడా, దేవుడు కుమారుడు. ఆయన దేవుడు ఆయన తండ్రిలో మీరు ఏకమైనడు నాలో నిలిచి ఉండు. మీరు ఫలిస్తారు. నాకు వేరే మీరు ఏమి చేయలేదు. ప్రతి మాట అక్కడ యాక్టివ్గా మనం బోధించితే దైవోక్తి హల్లెలూయా. దేవుని నోటి నుండి వచ్చిన మాట్లాడుతున్నారు. దేవుని యొక్క దైవోపదేశం, దైవోక్తులు, దేవుని పలికిన మాట. పౌలు గారికి ఏం చెప్పాలో కొత్తగా ఆత్మోదించిన ఒక మాట కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించిన పరిమళ సువాసనగా ఉండండి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవునికి ప్రియులైన పిల్లలాగా మీరు క్రీస్తుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకోవాలి. దేవుడు మనుషుడై వచ్చాడు. ఆయన కుమారుడిగా అవతరించాడు. మనుషుల మధ్యలో సంచరించాడు.
ఇమ్మానుయేలు దేవుడుగా ఆయన పేరు కలిగిన వాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అర్థం. శరీరం లేని గుడారంలో ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నాడు దేవుడు. ఇశ్రాయేలీయుల మధ్యలోకి వస్తే ఇశ్రాయేలీయులు అంటే ఆయన గౌరవించారా? ఆయన రక్తము మా మీదలో మా పిల్లల మీదలో ఉండదుగా. తిరిగి ఆ మాట యొక్క అర్థం మా మీదలో మా పిల్లల మీదలో కూడా ఉంటుంది. వాళ్ళ మీద మాటలే వాళ్ళ ఆడపిల్లల మీద ఎందుకు తెచ్చి పెట్టుకున్నారు కష్టాన్ని. 65 లక్షల యూదులు ఆ యొక్క హిట్లర్ యొక్క ఊచకోత గ్యాస్ ఛాంబర్స్లో చనిపోయారు. నిర్దోషి అయిన నిష్కళంకమైన దేవుని గోరింకలైన క్రీస్తుని వారు అన్యాయంగా సొంత జనులి కుట్రలు బన్ని శాస్త్రులు మనుష్యులు ధర్మశాస్త్రం వారు దేవునిగా గౌరవించక రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. వారు చేసిన తప్పు. వారు తమ దేవుని ఎరిగి ఆయన దేవునిగా చూడండి అక్కడ 18 సత్యం అడిగించు మనుషుల యొక్క సమస్త భక్తి మీద దుర్నీతి మీద దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఇవాళ దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడేది ఎవరి మీద? దుర్నీతి చేత సత్యమును అడ్డగించేవారు, సత్యమును అడ్డగించేవారు, దేవుని కార్యాలకు అడ్డుపడేవారు, దేవుని నీతిని నెరవేర్చకుండా అనేకులకు అడ్డుపడగా అవరోధంగా ఉన్నవారు. స్టంబ్లింగ్ బ్లాక్, ఇతరులు అభ్యంతరపడి పడిపోవడానికి కారణమవుతుంది. సత్యములకు వచ్చిన అనుభవం జ్ఞానం లేదు. దేవుని పేరు ఎరగిన వారు. దేవుని పేరేమో, ఆయన కుమారుని పేరేమో, ఆయన ఉనికి ఏమిటో, ఆయన ఉద్దేశం ఏమిటో, ఆయన ధర్మం ఏమిటో, రాబోయే భవిష్యత్తు ప్రణాళిక ఏమిటో, ఆయన ప్రవచనం ఏమిటో, ఆయన పరిశుద్ధ మార్గం యొక్క లోతు ఏమిటో, ఆయన పరిశుద్ధ దూతలు ఎవరో, ఆయన పరిశుద్ధ సంఘం యొక్క విధానం ఏమిటో, ఆయన పరిశుద్ధ ప్రవక్తుల యొక్క వారి ప్రవర్తన ఏమిటో, వారి పైన నిలిచి ఉన్న దేవుని పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి ఏమిటో ఎరగని వారు దుష్టులు. దుర్నీతి చేత సత్యం నాటగించు మనుషులు దుర్నీతి చేత దేవుని కోపమును దుర్నీతి చేత సత్యం నాటగించు సమస్త భక్తిహీనత మీద భక్తిహీనతలో ఏ అంశం అని కూడా సమస్త భక్తిహీనత మీద దేవుని కోపము ఉగ్రత దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా అవయవ నిత్య శక్తియు ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని ఆయన దైవత్వము యేసు ప్రభువారి యొక్క దైవత్వం బయలుపరచబడింది. నిత్య శక్తి, ఆయన నిత్య శక్తి బయలుపరచబడింది. జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను తేటగా ఆలోచించడం వల్ల ఆలోచించి చూడటం వల్ల తేటపడుతున్నవి కనుక అవన్నీ స్పష్టంగా అర్థమవుతున్నాయి కనుక వారు వారికి జవాబు లేదు, కంటి చూపు లేదు, నోటి మాట పడిపోయింది. నిరుత్తరులు వాళ్ళకి జవాబు లేదు, నో ఆన్సర్. మరియు వారు దేవుని నిరుత్తరులు అయిపోతారు, జవాబు లేదు, అవమానం పాలవుతారండి. ఇంటి వాళ్ళు నోరు పోయబడుతుంది. దేవుని నీతిని దుర్నీతిగా అడ్డగిస్తావా?
జాడ పొట్ట కోసం జీవం కలిగిన దేవుని ప్రియ కుమారుడు కాదంటావా? ఆయన దైవత్వమును నిత్య శక్తి నీ వరకు రావరకు మనుషుడైతే ఆయన మనుషులు చేస్తావా? 100 మనిషి కదా. హల్లెలూయా. అయితే నీ వల్లే నా వల్లే ఆయన ఆకలి కొన్నాడు కదా. ఆయన 100 దేవుడు 100% గాడ్, 100% మనిషి, 100% మ్యాన్. ఆయన 100 మనుషుడు, 100 దేవుడుగా ఉన్నాడు. ఆయన పట్టుకొని మనిషి ఆగదు. 2 విధాలుగా ఇటు 100 మనిషి అయిన వాడిని మనిషి కాదంటాం, 100 దేవుడైన వాడి దేవుడు కాదంటాం. ఏంటంటే అసత్యం. ఉన్నవి లేనట్లును లేని ఉన్నట్లును వారికి భ్రమ కలిగించి దురాత్మ వారి పీడిస్తున్నది. వారు మాట్లాడేది ఏంటి వారికే తెలియదు, తెలియకుండా మాట్లాడతారు. మనకి తెలిసి మాట్లాడతాం. సత్యాన్ని అనుసరించి వెంబడిస్తున్నాం. యేసయ్య ధైర్యం కలిగిన తన ఆత్మను మనకిచ్చాడు. దేవుడు తన శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మనకిచ్చాడు. తిరిగితనం కలిగిన ఆత్మ మనకు ఇవ్వలేదు కలిగి లోకంలో ధైర్యం కలిగిన వారు పడిపోయినా లేవనెత్తుతాడు. ఆనాడు అగ్నికుండ వద్దకు వెళ్ళిన తర్వాత వారు ఏమంటున్నారు? ఓ రాజా అది కాదు, నీ విగ్రహానికి మేము నమస్కారం చేయము. కింద పెట్టాయి, పైకి కింద పెట్టాయి అన్ని ఇద్దరుగా. అది ఇట్లా మంట పెట్టుకొని రాసుకున్నారు. పరిశుద్ధ లేఖనాలు వచ్చినారే ఉంటాయి. అసలు ఏముండదు, ఇవే వచ్చినారు కనుక దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన కుమారుని ఆత్మను మనకిచ్చాడండి. దత్తపుత్రాత్మను మనకిచ్చాడు. అందుకే నాయన తండ్రి అని మనము మర్రబెట్టుచు ఉన్నాం. ఆయన నాయన అంటున్నాం, తండ్రి అంటున్నాం. కనుక రోజున దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో కేక కొడుతున్నారు. బాగా గట్టిగా ఎగిరేసేసి బాగా మాటలు వచ్చని మాట చెప్పేస్తే వాక్యం కాదు. దేవుని పరిశుద్ధ లేఖనంలో ఏమున్నాయో వాటిని ఉద్ఘాటించి వాటిలో ఉన్న సారాంశాన్ని వాటికి 10 సార్లు దాన్ని స్థిరపరిచేది దేవుడు ఉపదేశం చేసేది. అంటే సరైనది, ప్రజలకు అర్థమయ్యే రీతిలో సాధారణమైన భాషలో లేఖనాల్లో రాయబడిన పదజాలము వివరణ చేసి ప్రజలకు జనసామాన్యానికి అర్థమయ్యేట్టు చేయడం అనేది చాలా అవసరం. ఒకసారి మనకు ఆ భాష రాదు, మన మాతృభాష మనకి రాదు. మళ్ళీ మనం పట్టుకొని ఏమంటాం? ఇంగ్లీష్ అంటాం. ఏమంటాం? ఇంగ్లీష్. సాధారణంగా ఏమంటాడు? అది ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఏదా తెలుగుగా వాడు చదువుతున్నాడు. వాడిలో సాధారణ వచ్చి చదువుడు మొదలు పెట్టిస్తాడు. దగ్గర చాలా చాలా ఉన్నాయి దగ్గర. ఏ చాలా ఇక్కడ ఇంగ్లీష్ కావాలా? అలాగండి. దేవుడు చెప్తే ప్రపంచం ఎందుకు తిరిగిందా? ఆగం. దశలో చేస్తున్న సమయంలో మేము చీకట్లో మా తమ్ముడు నేను మాకు వచ్చిన 4 వాక్యాలు మేము చెప్తుంటే జనాలు వినేవాళ్ళు ఏంటంటే వద్దాయి గారు ఎదురెత్తవా అన్నాడు. తెలియకనే మరి ఈ రోజున అదే ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగు కాసేపు ఇంగ్లీష్ కాసేపు కొడుకు కానీ ఇంకో కొడుకు కానీ మరి అందరికీ రావాలని ఆశపడుతున్నాడు. అయ్యారు మీరు ఒకసారి షార్ట్ కురువే అంటారు, కురువే కాదు కరువే.
కరువు అని చెప్తున్నారు. మంచిది నాకు మంచి మాట్లాడే కనుకయ్యా నేను ఏమంటున్నానంటే ఈ భాష ఎక్కడి దేవుడి మనుషులు సంభాషణలో అర్థం చేసుకోవాలి. ఆమె ఇప్పుడు నాకు కనుక బాగా ఉర్దూ కనుక వచ్చిందనుకోండి, क्या कहते हैं, क्या करना है, क्या सोच रहे हैं అనే ఇప్పుడు మనం ప్రేమితుల్లో మన శక్తివంతం విజయగారు ఉన్నారు, దైవజనుడు ఖమ్మం రూరల్లో చేస్తున్నాడు సేవ. మనకు వస్తే నేను పూర్తిగా అందులోనే మాట్లాడాను. నాకు రాదు, వచ్చిరని నాకు ముక్కులు పెట్టుకొని ఎప్పుడన్నా సంతానం మనుషులు సంభాషించుకోవడానికి వారి అంతరంగంలో ఉన్న భావాల్ని భావోద్వేగాల్ని స్పష్టంగా పంచుకోవడానికి తప్ప ఏ భాష అయితే ఏమైందయ్యా. తెల్లవాళ్ళు వస్తున్నారు ఇక్కడికి భారతదేశానికి, వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లోనే మాట్లాడితే మన నోరేళ్ళు పెట్టి చూడాలి. అందుకని ఇక్కడే ఎవరో పనులు నేర్చుకొని దుర్భాషీలు ఉంటారు కదా, అవతల వాళ్ళ భాష ఇవతల వాళ్ళ భాష తెలుసుకొని మధ్యలో వాళ్ళకి అనుసంధానం చేయాలి. అబ్బాయి చెప్తున్నాడు ఆయన, ఇదంతా ఇది రేట్ ఎంత అంటే ఇప్పుడు వ్యాపారస్తులు నేర్చుకున్నారు, వ్యవహారాలు చేసిన వాళ్ళు నేర్చుకున్నారు, రాజకీయవేత్తలు నేర్చుకున్నారు. అన్ని రకాల జనాలకి ఇంగ్లీష్ భాష బాగా అవసరమైంది. తప్పలేదు, నేర్చుకోవాలి. అసలు నేను ఒక్కోసారి వృత్తులతో కూడా ఏం చేస్తున్నాను, సుందరరావు గారు చెప్పాలి, మా ప్రధాని గారు, మరి సంఘ సహాయ కార్పొరేటర్ గారు కొన్న ముసలాళ్ళతో ఏం చేస్తున్నాను. నేను అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ వాళ్ళకి అర్థమవుతుందా లేదా కొద్ది తెలుస్తూనే అది హల్లెలూయా. ఇవాళ కొద్దిగా తెలుస్తుంది, రేపు పూర్తిగా సంపూర్ణంతో కొత్త. అసలు ఒకనొక రోజు మన ఈ భాషతో పనే లేదు. మనమందరం ఒకే భాష మాట్లాడాలి. దేవునికి దాసులారా, లోకంలో చీకటి ఉన్నది, అంధకారం ఉన్నది, సాతానుడు ఉన్నాడు. లోకంలో పనిచేస్తున్న సాతాను శక్తి మనుషుల మధ్యలో సమాధానం లేకుండా చేస్తున్నాడు. మనుషులు దేవుని పోలిక కలిగిన వారు, సాతానుడు దేవుని పోలికని వ్యతిరేకిస్తాడు. మనుషులకి దేవుని పోలిక ఇచ్చాడు దేవుడు. అందుకని దేవుడిని మనుషుని సాతానుడు ఏం చేస్తున్నాడు, వ్యతిరేకిస్తున్నాడు. అందుచేత దేవునికి వ్యతిరేకమైన ఆత్మ లోకంలో పనిచేస్తున్నాడు. ఆయన ఎదిరించడానికి దేవుని పరిశుద్ధ భక్తులు దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త భక్తిహీనత మీద మనుషుల యొక్క కోపం పరలోకము నుండి బయలుపరచున్నది. దేవుని యొక్క కోపం పరలోకము నుండి బయలుపరచబడింది. రోమ 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో వారికి మధ్య విషితమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వల్ల తేటపరుచున్నది. కనుక వారు నిరుత్తరులై ఉన్నారు, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు వారు అవేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానమని చెప్పుకోవచ్చు వ్యర్థులైనవి. వాడు పొలైనాడు, ఎవడో ఏదో ఒకటి ప్రతిపాదన చేస్తాడు, వాడు దాని మీద పుస్తకం రాస్తారండి. ఎవరో ఒక ఆయన ఎవరిని మనం వాదాస్తారని మాట్లాడతా. నేను ఎంతో మంది ఎంతో రాస్తారు, అన్నిటి మీద పట్టుకొని మన తయారు. అదేదో దేవుడు అన్నట్టు వాటి గురించి మనం ఫోకస్ చేయాలా, లేకపోతే దేవుని వాక్యం మీద ఫోకస్ చేయాలా? దేవుని వాక్యం లాంటి అన్నింటికి వ్యతిరేకమని సింపుల్గా మనం చెప్పేసి నిర్బంధంగా దాన్ని ఖండించేసేసి దేవుని పక్షంగా నిలబడి పరిశుద్ధ లేఖనాల సారాంశాన్ని ప్రజలు చెప్పుకుంటూ పోవాలి. అది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? మాదే అసలైన చెప్పుకునే వాళ్ళ దగ్గర నుండి స్టార్ట్ అయింది.
అది అక్షరం అని వేరే వాళ్ళు రాసిన పాట నువ్వెవడా మార్చిన అంతేగా భారతదేశ సువార్త సంఘం అని పెట్టాడా ఆయన పెట్టిన ఆయన. ఎట్లా భారతదేశ క్రీస్తు సంఘమా అని పెట్టాడు. వీళ్ళు మార్చారు అవునయ్యా? మార్చారు శృతి చేశాడు వాళ్ళకి శృతి చేశాడు ఆ? శృతి చేసి దాన్ని శృతి చేసి పెట్టారు. లాస్ట్ వచ్చిన వాడు పక్కన పెట్టారు. శృతి 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 చేసి కాదు శృతే చేయాలి. దాన్ని శృతి పెట్టారు. మళ్ళీ వస్తే కాబట్టి పక్కన పెట్టారు. అలా శృతి చేయడం ఏంటి? అంతేగా శృతించడమే. శృతి చేసి కాదు శృతి ఇచ్చేసి ఒక వాయిద్యం ఉన్నది, ఒక వీణ ఉందనుకున్నాం, దాన్ని సరైన పద్ధతిలో దాన్ని పెడితే సరైన నాదం అనుభవించి వస్తుంది. అందుకని శృతి చేసి శృతి అంటే కాదు, శృతిగా శృతి చేసి పాడేదే శృతి కోసం. దాన్ని శృతి చేయాలి. మనం శృతి చేసుకొని మన స్వరాన్ని సరిదిద్దుకొని అది కేసరి పాత్ర కాకుండా ఆ, నేను కొంత పాట పెట్టుకుంటాను. ఎన్నో వందల గ్రామాలు తెలుసుకున్నాను. ఎదిరిన కాలంలో తలగరంగా పాడుతున్నారు కొన్ని పాటలు. ఆ, సర్లే ఇక్కడ ఉన్నారు మనుషులు చేస్తున్నారు కదా, విభిన్నమైన రీతులు అభ్యాసం చేస్తున్నారు కనుక కొన్ని ప్రాంతాల్లో కొంత దుర్బోధకు బయలుదేరడం వల్ల గలతీ సంఘంలో సున్నతిగాడు ఎక్కువైపోయారు. సున్నతి అంటే యోధా మత ప్రవిష్టులు, యూదుల మత ఆసక్తి కలిగిన శాస్త్రులు, ఆ పరిచయం ఆ మతాసక్తి కలిగిన వారికి బాహ్యమైన మతము, మతాచారము, వంశపారంపర్యంగా మరి మనుషులు అభ్యాసం చేసుకుంటూ వచ్చిన ఆచరణ పూర్వకమైన మతం. పౌలు గారు దాన్ని చెప్పలేదు, ఖండించి దాన్ని ఆత్మ సంబంధమైన సున్నత పొందాలని హల్లెలూయా హల్లెలూయా. ఆత్మలో శృతి లేదు. శృతి తప్పింది అంటారు, దాన్ని పట్టుకున్న వాళ్ళు శృతి తప్పింది కాదు శృతి తప్పింది అన్ను, అది శృతి తప్పింది అంట. శృతి తప్పేది శృతి. అదే అందుకని తప్పిపోయిన శృతిని ఏం చేయాలి? శృతి చేసి అంటే గొంతు సవరించుకోవడం అంటారు కదా. కనుక ఇలా దేవుడిని ఎరగనటువంటి ప్రజలతో ఎట్టి సంఖ్యత లేదు. ధనమే సమస్యలు అని నమ్మేవారు ఉన్నారు పాపం. ఆగా ఈ ధనంతో ఏం చేసుకుంటాడు? శవాలు కూడా అక్కడ పరిమాణ డబ్బు మందులు కూడా కొట్టుకుంటూ పోతాయి. మురికి మందులు మురికి కొట్టుకొని వచ్చి గురుగారు కూడా వచ్చి దాని మీద కొట్టుకుంటూ పోతుంది. ఆ డబ్బు విలువ లేదు. ఈ డబ్బు అడిగేది వరకు కంసోర్ అడగండి ప్రత్యక్ష సాక్షి మా గురుగారు గారు ఇంకా కొంతమంది తెలుసు. నేను అప్పట్లో ఎంత ఖర్చులో ఏం చేసేవాడిని మంచడం కాదు, ఎట్లా అదన్న ఇది పెట్టాలి ఏంటి అంటే నేను లేనప్పుడు నువ్వు ఎప్పుడో అనేకం అయితే నువ్వు చూడలా, నువ్వు చూడలా. వారానికి 2 మీటింగ్లు. ఆ షామియానా సాహిబ్ గారు ఎందుకు అయ్యారు ఎక్కడ ఆ కొత్తగా తీసుకెళ్ళి తీసుకురాని వాళ్ళని అడిగినప్పుడు ఫోన్ చేశారు. అలా దేవుడి కార్యాల కోసం అంకితమయ్యి డబ్బు వేస్ట్ అని ఈ డబ్బుని కూలికి పెట్టుకొని జనాల్ని కరపత్రాలు బయట పెట్టుకున్నారపై సినిమాలు బయటపడతారు జనం. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అని జేబులో పెట్టుకొని చెప్పి భార్య కూడా చదువుకోవడం చెప్పడానికి
ఈ డబ్బులు ఈ విధంగా నా డబ్బులన్నీ పేపర్కి స్కూల్ వాళ్ళకి మంచి చేతులకి డబ్బులు బాగా కోర్టు ఖర్చు ఈ రోజున నేను డబ్బుకి విలువ ఇవ్వడం అంటే నాకు ఈ మందిరం ఇట్లా అయిపోయింది, పదంతా పైన అయిపోయింది. ఇది వైట్ వాష్ కూడా చేయలేని పరిస్థితుల్లో చేశారు. ఎవరు ఇస్తారని తెలుసు ఏదో ఒక సమయంలో. దీన్ని ఆశ్రయం తీసుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడికి చేసిన వాళ్ళు దుకాణాలు పెట్టారు. దుకాణాలు వాళ్ళు ఆలోచించుకోవాలి. చేసే వ్యాపారం దుకాణాలు మందిరాల దుకాణాలు చేసి దేవుని సన్నిధిని వ్యాపారముగా వేయించి వ్యాపారాలు చేసినోడిని దేవుడు ఏం చేశాడు, అడుగుతున్నాడు. వ్యాపారాలు చూసే రోజులు వస్తున్నాయి. సత్యాలను దేవుని సత్యాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. చచ్చిపోతే వారి దేవుని దగ్గరికి శపన్ గారు కన్ను మూసాడు. శపన్ గారు కన్ను మూసాడు. మోకాళ్ళు అయ్యా వీళ్ళు చేసేది వీళ్ళకి వాళ్ళ నేరం మోపండి వ్యాపారండి. అదో శరీరం ఇది తినే కాదు, దీనికి ఏం కాదులే నేను నిజంగా అని దేవుని పెట్టుకోవాలి. జీవించిన మరణించిన వారు దేవుడు లోకాలని ప్రభువ వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికారు. అవునండి. ఆ మాట పలికి నిద్రించరు. సోదరులు సమర్థించారు. అప్పుడు పరలోకంలో ప్రభువు దేవుని కొడుకు లేచి సాక్షిగా పరిశుద్ధుల త్యాగము లోకాన్ని పెంటగా పోగొట్టిన ప్రయాసంగా పోవాలి. భూమి మీద రకాలు పడతారు, నాలుగు పడతారు. చూడండి, మానవుని నిస్సహాయత మనం ఒక చోట మొదలు పెట్టుకున్నాం. ఎన్నో విషయాలు అందులోకి వచ్చేది. మానవుని నిస్సహాయత. దీని అవసరమైతే 2-3 ముక్కలు చేసుకొని ఒక 10 నిమిషాలు మొత్తం ఏదైతే మన ఇంట్లో ఏమైనా కొన్ని పాయింట్స్ మన హల్లెలూయా. చూడండి అయ్యా, ఈ తిరుపతిలో 5:8 చూడండి ఒకసారి. ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ అది చూసారు. మాట్లాడితే దేవుడు ఏమంటాడంట, మనుషులు లేఖల ద్వారా పూర్వమంది ఏమన్నారంట, పూర్వమంది ఏమన్నారు కానీ ఇప్పుడు ప్రభు వెళ్తే లోపల పైన ఆయన వారు చీకటై ఉంటారా, ఉండరు. వెలుగుమైన వారు వెలిగించబడిన వారై ఉంటారు. వారి ఆత్మలో కప్పం లేని వారై ఉంటారు. పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటారు. హల్లెలూయా. దేవుని ఆత్మ పూర్ణత లేకపోతే వెలుగు రాదు. వ్యక్తి చేతులను బయటికి రాదు. ఆత్మ దేవుడు సర్వసత్యంలో అందుకని ఈ రోజున ప్రభు మనం ఆశిస్తున్నాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వచనం మరియు 26వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వచనం. అందులైన మార్గదర్శకులారా, దామ లేకుండా వడియం కట్టి వంటలు వారు మీరే. చూసారంటే అందులైన మార్గదర్శకులు ఉద్యోగులై త్రోవ చూపించడానికి
మార్గదర్శకులు ఎట్లా ఉంటారండి అసలు వాళ్ళ బుద్ధితనంతో ప్రతివాడు వాడే గుడ్డివాడు. ఇరువురు గుడ్డివాడు ఒకరితో గుడ్డివాడు ప్రోత్సవకుండా ఇరువురు కలిసి ఎక్కడ పడతారు, పట్టులో పడతారు. అందుకని ఆత్మీయ పిలుపుకి వ్యక్తులు చీకటి సంబంధం నిర్లజ్జ సిగ్గుమాలిన వారు వారితో సహవాసం మాని క్రీస్తు విరోధులను దైత్యాన్ని క్రీస్తు యొక్క ధర్మశాస్త్రం నీతియుక్తమైన ఆయన ధర్మశాస్త్రం సుఖాత్మ ప్రేరితమైన పరిశుద్ధ లేఖనాన్ని మనం నిరంతరంగా పఠించి ఆత్మ సంబంధమైన వెలుగుతో మనం నడుచుకుంటున్నాం. యోధా పత్రికలో 13వ యోధా అవమానములు మరుగు మేడలను జరుపువారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను చదివాం అదే యోధా అయితే యోహాను సువార్తలో 1:20 యోహాను వస్తే ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ ఎందుకంటే దేవుడు తన కుమారుని యొక్క వెలుగు ఆ ప్రకాశం చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దానిని అంతా కూడా మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది, చీకటి వెలుగు యొక్క దాడి దాని కార్యం చేసి వెలుగు తన క్రియను చేసి చీకటి పాలితులు సాతాను రాజ్యమును పటాపంచం చేసి వారి బ్రతుకును బయటకు లాగి సత్యమును స్థాపించే దేవుని ఉద్దేశంగా ఉంటుంది. 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనం పోతాం త్వరగా. 2 కొరింథీ 4:6 కనుక మేము మమ్మల్ని చూసి కట్టించుకుంటులేదు కానీ క్రీస్తు యేసుని చూసి ఆయన ప్రభువనియు యేసుక్రీస్తు ప్రభువారిని వచ్చి ఆయన ప్రభువనియు మమ్మల్ని చూసి యేసు నిమిత్తము మేము ఆయన దాసులని మీ పక్షాలకు మరియు పరిచారకులంటే దాసులు ప్రకటిస్తున్నాము. మేము ప్రకటిస్తున్నాం. అయినను ఆ ప్రాతిక్యము మమ్మల్ని బట్టిగా దేవుని ఎదురున్నట్టు మంటికటలో బట్టి గడవలో మాకు మహిమైశ్వర్యము చాలా చాలు. వాక్యాన్ని చాలా స్పష్టంగా చదువుకోవడానికి ఒక వరం ప్రతి ఒక్కరు అభ్యాసం చేసుకుంటే రోమా పత్రికలో విసుగుపట్టాల్సిందే లేఖనాలు రోజంతా బెర్రవారు ఏం చేశారు, పరిశోధించారు. ఏం చేశారు అబద్ధం కాదు పట్టాడు 17 బెర్రవారు చెప్పండి అందులో అలా ఉన్నాయా లేవండి వాళ్ళు పౌరులు సేవలు చెప్పిన సంగతులు అలా అనుభవాలేమో అని ప్రతిదినం లేఖనం పరిశోధించుకుంటూ వచ్చింది. చూడండి వామపత్రిక 10వ అధ్యాయం 21 వచ్చినాం. అవునయ్యా, నన్ను వెతకని వారికి నేను దొరికితే నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతే అని చెప్పుతున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయుల ఇతర ప్రజలకు నేను దినవంతులై నా చేతులు సాధించను అని చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తన దయాసంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. ఫిలిప్పీ 2:13 చూడండి. రోమా 5:6 శక్తిహీనంగా ఏమైనా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్తకాలను భక్తిహీనుల పనికి సరిపోయింది. మనం లోక 19:10 నశించు
ఏమని చెప్పాడు దేవుడు? భక్తిహీనులు కాదు వినండి. 26వ అధ్యాయం 18వ పదహారులో అపోస్తలుల కార్యం 16 నుండి 18 మొత్తం పడుకోండి. నేను నీకు కనబడము సంగతి నిన్ను పరిచారకుని కాదు, నేను నిన్ను పరిచారకునిగాను సాక్షులుగాను నియమించుటకై నీకు కనబడి ఉన్నాను. నీ పాదములను మోపి నీవు నీ పాదములను మోపి నిలువుము. నేను ఈ ప్రజలను నీకు ఈ జనుల వలనో అన్ని జనుల వలనో హాని కలగకుండా కాపాడును. వారు చీకటిలో నుండి హల్లెలూయా చెబుతాం. ప్రజలు మన లక్ష్యం ఏంటంటే బహుశాన్ని దేవుడు అనుగ్రహించారు. ఆయన బిడ్డమైన దేవుని దాసులమైన ఆయన వల్ల పంపబడిన అపోస్తలుగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అపోస్తలులు ఎలాగైతే పంపబడ్డారు, ఈ రోజున చీకట్లో ఉన్న ప్రజలు గొడేలు మధ్యలో గొర్రెల వల్ల మనము దేవుని అపోస్తలుగా హల్లెలూయా. గొడేల మధ్యలో ప్రజలను ఏం చేస్తున్నారు? ప్రభువారు పంపడం అంటే కదా, మనం అపోస్తలు ఆ అపోస్తలం కాదు, ఆది అపోస్తలం కాదు. కానీ ఈ 60 కాలంలో ఆయన అధికారం ఆయన అధికారం అనుసరించి ఆయన తప్పగా అధికారం ఆదేశించి తప్పగా వెళితే నిజమైన అపోస్తలం అయితే దొంగ అపోస్తలము అబద్ధపు బోధనలు నేర్చుకొని దొంగ బోధనలు దుర్బోధనలు సాతాను సంబంధమైన విషయాలు చెప్పుకుంటూ అవసరం లేదు నిష్ప్రయోజనమైన ఖాళీయే ఉండడానికి లేదని దేవుడు 80 విజయాన్ని 80 వేసి పాడాలి స్వేచ్ఛగా అనుకోవచ్చు చూడాలా మీకంటే ఎక్కువ మంది ఊరికి అదే పని జరగకూడదు. సమానానికి వ్యతిరేకంగా ఉంటాం. సరే పాలసీ పెట్టుకొని జాగ్రత్తగా దేవుని గౌరవించుకోవాలి. మనం మనుషులని కాదు. చాలా ఓపికగా ప్రజలు వీడియో చూస్తున్నారు. ఈ వీడియో ఎప్పటికైనా ఎవరికైనా మేలు జరిగితే ఈ మాటలు కొంతమంది ఆలోచన స్ఫురింపజేయాలని ఆలోచన. అందుకే వీటిని మనం ఏం మాట్లాడాము, మనం ఏం మాట్లాడింది దేవుని దగ్గర ప్రతిదీ మనం చేయకూడదు. దీని చెట్ట దీని ఆయన దేవుడానికి పెట్టాడు. ఒకరి నుంచి చెప్పిన పని లేదు, ఒకరి నుంచి నాటి చెప్పిన పని లేదు. అందుకనే అక్కడ నుండి నరక భాగంలోకి ఒకడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవుడు ఎవరిని అలా దగ్గరికి వెళ్ళొద్దు అని అనడం. వీడే ఆ చీకటిని ఆ వెలుగును చూడలేక పరిశుద్ధతను నడపలేక ఇల్లు మొక్కేస్తాడు. అక్కడ నుండి వెళ్తే నరకం అడుగు బాగా చూడండి.
వర్క్ బైబిల్ చదవడానికి మనకు వర్క్ మత్సింగ్ గారు ఆదు సింగ్ గారు మత్సింగ్ గారిని నేర్పుతాను. ఆయన చాలా గొప్ప. నేను సాగు సింగ్ గారి ప్రొడక్షన్లో కనుక ప్రియమైన సహోదరులారా, తోటి సేవకులారా, మీ అందరి పనిలో నేను ఒక పై విచారణ కన్నా దేవుని అంతా నియమించి మీ ఆత్మీయ క్షేమాలను కూడా నేను ప్రార్థన చేస్తాను తప్ప నేను అందరూ సాగిటప్పుడు పై విచారణ చేయటప్పుడు గాయపడ్డ వారికి పట్లు కట్టుటప్పుడు ఔషధం వేయడానికి మరి నూనె రాక ద్రాక్ష పోయడానికి మంచి సమయం కానీ ఒక కష్టం రాట్లాగా దేశవంతుడు గారు నా సంగతి మీకు తెలవచ్చు తప్ప దేవుని బిడ్డలకు హల్లెలూయా. దేవుడు తన స్వాస్థ్యం నుంచి సంపాదించిన తన సగమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని అధ్యక్షులుగా ఉంచున్నాం. ఆ మందల గురించి మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఏం చేశాడంట? తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన అలా దేవుడు స్వరక్తం ఇచ్చినటువంటి ఏ రకం యెహోవ దేవుడు వచ్చి స్వరక్తం ఇచ్చాడా? రక్తం లేని దేవుడు ఎవరండి? అంత ఇందాక మనం చదివా తిరిగి క్రీస్తుయేసునకు కలిగిన ఈ మనస్సును మీరును నలుగురు ఆయన దేవుని స్వరూపము పరిశుద్ధ లేఖనం ఆగండి. యేసు ప్రభు వారు ఏ స్వరూపం కలిగినారట? దేవుని స్వరూపం కలిగిన వాడై నన్ను దేవుడితో సమానంగా విడిచిపెట్టకూడని బాధ్యత లేదు. కానీ సమాజుని స్వరూపమును ధరించు. ఆయనకున్నది దేవుని స్వరూపమే, కానీ మనుషులు దాసుని స్వరూపం ధరించుకున్నాడు. మనుషుల పోలికగా పుట్టాడు. అంత మాత్రం పుట్టాడు మర్చిపోయాడా? దేవుడు కాకుండా పోయాడా? దేవుడు తెలియని వాడు వ్యర్థమైన యువరాష్ట్రమైన మాత్రం చెప్పుకుంటూ సంఘాన్ని పాపాలను బోధకులు దుర్బోధకులు నోటిని దేవుడు పోయించుడుగా అట్టి వారి నోరు దేవుడు కాబట్టి జీవనం దేవుడు వారి నోటు పోయించుడుగా ఏదంటే ఈ మాట మీరు ఏం మాట మాట్లాడాలి? అలా ఒక మాట ఏంటంటే గురువు గారికి తెలుగు మంత్రం చెప్పేవారు ఎక్కువ మంది అయ్యారు. చాలా మంది మనకి ఏమో చెప్పడం ఇష్టం తప్పులేదు, కానీ దానికంటే ఇస్తే మౌనంగా ఉండి నేర్చుకోవడం. నాకు అధ్యాయాలంటే నేను అధ్యాయాలంటే నేను సైలెంట్గా ఉంటాను. తీసేసరికి అవతల వాళ్ళు పండితులు కాకపోరు తీసేసరికి మనం వాళ్ళ అభ్యంతరం ఏం పెట్టడం. ఏం మాటే ఉన్నదో 2 సార్లు వాళ్ళు
వీడియోలో అంటే తీసుకున్నదే మీరు కాబట్టి అల్లెలు దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంఘం ఆయుధాన్ని మనం దేశంగా మనకి ఆయుధాన్ని అందరినీ కలిసేవాడు ఏం చేయాలి పాలు సంగతే మాట్లాడతారు కాదు కాదు మీకు బాగా పాలు అలవాటు నాకు పాలు తాగడం అలవాటు అయిపోయింది కొంచెం పాలే ముందు ఓకే ఓకే అనేది మంటను ఆడితే ఎక్కువ పాలేస్తాయి అది రోగం గ్రస్తులు కాకుండా నష్టలు పడకుండా గోళీలు కుప్పలు దేవాలయాలు పురులు దోహాలు కుక్కలు పడకుండా జాగ్రత్తగా మనం చూడవచ్చు సరే సరైన కాంపిటీషన్ చేస్తాడు కుక్కని రానివాడు నక్కని రానివాడు ఓడి ఏంటంటే దాని పడకాయని సింహాలు రానివాడు పురుగుని రానివాడు ఏ వచ్చినా వాటి పని కథం కనుక పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని అధ్యక్షులుగా ఉంచును. మనము ఆశ్చర్యపడి మందని స్థాయి మందని కాస్తే మంద క్షేమాన్ని కోరి మంద ఆరోగ్యంగా ఉంచితే వృద్ధిలో ఉంచితే దాన్ని దేవుడు ఇక్కడ మనం యెహోవా నా కాపరి, నాకు నేమి కలదు. ఏ చోట్ల మేము కలిగిన చోట్ల ఆయన కరుణ చేయుచున్న శాంతికరమైన ఇప్పుడు మనం ఆఫ్రికా రోజులో అక్కడక్కడ నీళ్లు ఎండిపోయి దిగే ఉంది ఆ నిండా చేస్తున్నారు వన్నీ డాక్టర్ వచ్చినప్పుడు ఆ లోపల మొసళ్ళు ఉంటాయి, అక్కడే పురుగులు ఉంటాయి, అక్కడే సింహాలు దాటుకుని ఉంటాయి. ఆ లోపల మళ్ళీ అది ఏమంటారు కట్టుకోవడం ఉంటుంది కదా, నీళ్ళల్లో ఉంటుంది. మళ్ళీ మొసలు అక్కడే కాస్తున్నాడు. ఇవి వచ్చి తాగుతుండేసరికి ఏమంటారు మీద పడి ఎది కట్టుమృగం కాదు కానీ మొసలి కనుక శాంతికరమైన జన్మల యొక్క ఆయన సేవ తీసుకున్నాడు, నడిపిస్తాడు. నా ప్రాణాలకి సేవ తీరుస్తాడు. కనుక ఇటువంటి కాపరి మనకి కావాలి, మనం అలాంటి కాపులకి ఉండాలి. కనుక చెప్పుకుంటూ పోతే ఒక యుగం పడుతుంది, లిమిట్ లేదు. అయితే దీనిలో సారాంశం ఏంటంటే లోకములు మనుషుల జీవితాలు దేవుడు వచ్చి వెలుగును ఒక వ్యక్తిలో ప్రసరిస్తే ఆ చీకట్లో వాడు అన్నింటినీ బయటికి రాలేదు. మనుషులు సశక్తితో దేవుని తెలుసుకోవడం దుర్లభం. వాడు ఎప్పుడు తెలుసుకోవాలి? వారి అవివేక హృదయము అంధకారమయమాయ. కనుక మనము దేవుని కృపా మహేశ్వరుడు దేవుడు గుర్తు వచ్చాడు, రక్షణ తెచ్చాడు, ఉచిత బహుమానం ఇచ్చాడు, మన తన గొడ్డులో చేర్చుకున్నాడు, పరిశుద్ధులుగా తీర్చుకున్నాడు. త్వరలో మన కొరకు రాబోతున్నాడు. రారాజు నమ్మకమైన అంచెలుగా నిరీక్షణతో మనం వేచి కాక, నమ్మకమైన ఉపదేశం చేయడం కాక, మోసకరమైన వ్యక్తులు గోళ్ళను ముగించుదుగా
వారి చేతులలో చేయి వేయకుందుగా వారి మన ఇళ్ళ గడపలను ఎన్నడూ త్వక్కనేయకుందుగా వారి నీడ మన మీద మన సంగముల మీద పడనేయకుండా ఉందుగా. సరే, మంచి వాదన నేర్చుకున్నాం. దేవుని వాక్యాన్ని సత్యం మనము సమయాన్ని వృధా చేసి దేవుని వాక్యాన్ని ఎక్కువగా అంశాల వారి రోజు అధ్యాయాలు చదువుతూ ఇక్కడ కొంచెము అక్కడ కొంచెం స్తోత్రం వెంబడి స్తోత్రం ఈ విషయాలన్నీ నేర్చుకొని కృష్ణావతిలో అయితే దేవుని ఉపదేశాన్ని దైవచిత్తానుసారమైన ఉపదేశిస్తూ అది నేర్పరితనము నైపుణ్యం దేవుని కృపతో కూడిన జ్ఞానం మనకు అనుగ్రహించుగా. మరి ఈ వర్తమానాన్ని వీడియో తీయడం ద్వారా ఎంతో ఓర్పుతో చేసిన చంద్రశేఖర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఓర్పుతో సాధనంతో విని ఆసక్తితో కొన్ని వచనాలు రాసుకున్నాను. తోటి దైవజనులు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీరు సంఘాలలో పరిశుద్ధులైన విశ్వాసులకి పరిశుద్ధమైన సంగతులు తెలియచేయండి. వారు విన్నపైన చెప్తూనే ఉన్నారు. చెప్పగా వారు వింటారు, అభ్యాసం చేసుకుంటారు. తినగ మేము ఈగా ఉంటుందట. ముందు ఇష్టం ఉండదు, తర్వాత ఏదైనా ఒక చెవేస్తారు, వింటారు. దొరికితే వారి గురించి వదిలి కనుక ఏసయ్య తన పరిశుద్ధాత్మ ద్వారా వారందరినీ ఆకర్షించుకుంటారు. అందరికి వందనాలు. మరి ఈ వీడియో తీసిన చంద్రశేఖరయ్య గారు ఒక క్లుప్తమైన ప్రార్థన వారు చేసి ముగించాలని కోరుతున్నాను. చక్కని వాక్యాలు అందించినటువంటి దైవ సేవకులకు వందనాలు. ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మహిమగల రాజా, నిగంగల శ్రేష్ఠుల నామమున బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున ప్రభావ మరి అనేక విషయాలు ప్రభావం లోపా ఒకటి తెలుగు వచ్చిన ప్రకారంగా ప్రభావ అభిరించి వారుగా ఉంటారని అనేక విషయాలు తెలుసుకున్నాం. కాకుండా కృతజ్ఞత భావం కలుగునే బాధ్యత నిజం ప్రార్థిస్తున్నాం. రెండు మాటల కూడా మా హృదయంలో నీటిని పడిపించడం ప్రార్థిస్తున్నాం. దేవా మరి వాక్యం పెట్టబడింది, అది ఏ శ్రమంలో ఫలించబడదు కాక మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా పరిచయంలో ఈ యొక్క వాక్యము ఫలించడుగాక ప్రార్థిస్తున్నాం. చూపించండి, ఓపుగా ఓర్పు సహనము దాసు ఇచ్చారు చక్కటి కార్యక్రమాన్ని బట్టి బాడీ వృత్తులను ఎంతో ప్రభావం చక్కగా జరిగించేది తీసుకుంటున్నాం. రాసు చేసిన పరిచయం కుటుంబాన్ని ఆరోగ్య వరకు శక్తి ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.